టామ్ క్రూజ్ది మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ సినిమా ఇప్పుడే చూశాను. సినిమా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది. వెంటనే వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని సినిమా చూడండి. ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో అంటే సీట్ ఎడ్జ్లో ఉంటూ కూర్చుని సినిమా చూస్తుంటారు కదా, అంత థ్రిల్ ఇస్తుంది. ఎస్పెషల్లీ సినిమాలో కొన్ని పోర్షన్స్ ఉంటాయి. అంటే అండర్ ద సీలో సబ్మెరీన్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఎపిసోడ్ మొత్తం అంతా అసలు గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఎక్సలెంట్ సౌండ్ డిజైన్, ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ విజువల్స్, ఎక్సలెంట్ ఎడిటింగ్, ఎవ్రీ క్రాఫ్ట్ ఎక్సలెంట్గా ఉంది. నిజంగా చాలా నా చుట్టుపక్కల ఉండే ఆడియన్స్ కూడా చప్పట్లు కొడుతున్నారు, వెయ్యి అంటున్నారు. ఇలా ముందుకొచ్చి సీట్లోంచి ముందుకొచ్చి చూస్తున్నారు. దీనికి ముందు వచ్చినటువంటి డెడ్ రెకనింగ్ అనే మూవీ అంత గొప్పగా అంటే అంత రికగ్నైజేషన్ రాలేదు. ఎందుకంటే ఆ సినిమాలో కథ కన్నా ఎక్కువ స్టంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ సినిమాలో కథ మీదే ఫోకస్ చేసి స్టంట్స్ని ఎక్కువ ఓవర్లాప్ అవ్వలేదు. కథకి మించి ఎక్కువగా స్టంట్స్ ఫోకస్ అయ్యేలాగా చేయలేదు. కథలోనే ఉంటూ ఆ స్టంట్స్ మీద ఫోకస్ చేసేసరికి అసలు ఎండింగ్ వచ్చేసరికి ఒక రకమైన గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, ఎక్సలెంట్ డైరెక్షన్, ఎక్సలెంట్ క్రాఫ్ట్మెన్షిప్, అన్నీ ఎక్సలెంట్. టామ్ క్రూజ్ అయితే చితక్కొట్టేశాడు. అంటే మనం మిగతా మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో చూసేటట్టు కథని డామినేట్ చేసేలాగా స్టంట్స్ అయితే ఈ సినిమాలో పెట్టలేదు. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్. ఒక కథని స్టంట్స్ అవుట్కమ్ చేసేలాగా లేకపోతే ఓవర్టేక్ చేసేలాగా స్టంట్స్ లేకుండా పెట్టడం ఈ సినిమా యొక్క బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. చాలా బాగుంది సినిమా అయితే. నేనేమనుకున్నాను అంటే కొన్ని సన్నివేశాల్లో కొన్ని ఎపిసోడ్లు చెప్పాను కదా, ఎస్పెషల్లీ సబ్మెరీన్, అండర్ ద సీ సబ్మెరీన్ ఎపిసోడ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అతిశయోక్తి చేస్తారు. హీరో మనకు 100% తెలుస్తుంది, హీరో ఎలాగైనా సరే బయటపడాలని మనకు తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే మరీ ఎక్కువ ఓవర్ డ్రామాటిక్ చేసేసి ఓవర్ యాక్షన్ పెట్టేస్తారేమో అనుకున్నాను. అలాంటిది ఏమి పెట్టకుండా చాలా అంటే ఇక్కడే ఒక డైరెక్టర్ యొక్క క్రాఫ్ట్మెన్షిప్ అనేది మనకు తెలుస్తుంది. ఎంత సటిల్గా అంటే సీట్ ఎడ్జ్లో కూర్చుని అలా చూస్తున్నారు. నేనే కాదు, మొత్తం థియేటర్ మొత్తం కూడా ఆ సౌండ్ డిజైన్కి కానీ లేకపోతే అక్కడ టార్పిడోస్ కానీ వీటి మధ్యన ఉండే దాని మధ్యన కానీ చాలా బాగా తీశారు. ఆ ఒక్క ఎపిసోడ్తో ఈ సినిమా అంతా లాగేయచ్చు, అంత అద్భుతంగా ఉంది ఆ సినిమా. ఇంకా క్లైమాక్స్ కూడా చాలా బాగా తీశారు. క్లైమాక్స్ కూడా ఓవర్ యాక్షన్ లాంటివి ఏమీ చేయకుండా కథ మీదే ఫోకస్ అయ్యి కథతోనే చేశారు. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ ఏ యాక్షన్ మూవీ, ఖచ్చితంగా యాక్షన్ అనేది ఉంటుంది. కానీ కథని యాక్షన్ డామినేట్ చేయకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఎందుకంటే ముందు వచ్చినటువంటి డెడ్ రెకనింగ్ సినిమాలో ఈ తప్పే జరిగింది కాబట్టి కథని యాక్షన్ డామినేట్ చేసిందని దాన్ని తగ్గించి కథనే ముందులో పెట్టి సినిమా తీసుకెళ్లారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇంకా మాటలు లేవు. నాకు తెలిసినంత వరకు మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజీలో ఇది ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ ఫిల్మ్. ఇంకా ఈ సినిమా గురించి నెగిటివ్స్ అవి నేనేమీ చెప్పదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సినిమా చూడాలనుకుంటే కనుక దీనిని మల్టీప్లెక్స్లోనే ఐనాక్స్ లాంటి స్క్రీన్స్లోనే చూడండి. ఆ బెస్ట్ సౌండ్ క్వాలిటీ అనేది మీకు అందిస్తుంది. నేను 90 కిలోమీటర్ల ప్రయాణం చేసి 95 కిలోమీటర్ల ప్రయాణం చేసి కాకినాడ వచ్చి SRMT మాల్లో ఐనాక్స్ థియేటర్లో PVR ఐనాక్స్ మల్టీప్లెక్స్లో చూసాను. ఎందుకంటే ఎక్సలెంట్ సౌండ్ డిజైనింగ్ అనేది ఉంటుంది, ఎక్సలెంట్ మ్యూజిక్ ఉంటుంది, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, నేను చాలా సినిమాల్లో ఎడిటింగ్ని అస్సలు గమనించను, కానీ ఈ సినిమాల్లో మీరు ఖచ్చితంగా ఎడిటింగ్ని గమనిస్తారు. ఆ ఓవర్లాప్ కానీ ఆ స్మూత్ ఓవర్లాప్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఎక్సలెంట్ టెక్నికాలిటీస్ ఉంటాయి ఈ సినిమాలో. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి థియేటర్లో చూడండి. ది బెస్ట్ మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఈ సినిమా ద్వారా అయితే. దట్స్ ఇట్. జై హింద్.